ఆస్తులను రిజిస్ట్రేషన్ చేపించుకోవడానికి దాదాపు పోస్ట్ ఆఫీసుల్లో 10 నుంచి 20 వేలు దాకా అయితే అమౌంట్ అయితే అవుతుంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం కేవలం ₹100కే వారసత్వ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే అవకాశం ఇచ్చింది. దాని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆస్తి యజమాని చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులకు, కూతుళ్ళకు అంటే వారికి వారసులు ఉంటారు కదండి, వారికి సంక్రమించే ఆస్తులకు మాత్రమే ఈ బెనిఫిట్ అయితే రాబోతుంది. ఇకపోతే ఒక గ్రామ కానీ ఆస్తి కానీ 10 లక్షల లోపు ఉంటే స్టాంపు డ్యూటీ ₹100 మాత్రమే వసూలు చేయాలని అయితే నిర్ణయించారు. ఆస్తి విలువ 10 లక్షల పైన ఉంటే ₹1000 స్టాంపు డ్యూటీగా అయితే వసూలు అయితే చేయబోతున్నారు. ఇది సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ఆధారంగా అయితే లెక్కించబోతున్నారు. ఇకపోతే రిజిస్ట్రేషన్ కోసం ఆఫీసుల చుట్టూ, మండలాఫీసుల చుట్టూ తిరిగే వారికైతే ఇలాంటి అవకాశం అయితే ఒక చక్కని అవకాశం అయితేనే చెప్పొచ్చు. అదీగాక రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ ఆటోమేటిక్గా జరుగుతుంది. వారసత్వంగా వచ్చే ఆస్తులు తప్ప ఇతర ఆస్తి లావాదేవీలు, కొనుగోలు, అమ్మకం, గిఫ్ట్ డీడ్ మొదలైనవన్నీ కూడా రిజిస్టర్ కార్యంలోనే జరుగుతాయి. ఓకేనండి, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.